Hi everyone, welcome to my channel. In the previous video, we learned 6th class English, first lesson, question answers up to 7th question. Now in this video, we are going to learn some more questions, 8th question. Do you think the sadhu sacrificed his life for the sake of animals in the forest? Give reasons for your answer. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే నువ్వు అనుకుంటున్నావా ఆ సాధు అక్కడున్న ఎనిమల్స్ కోసము తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడని అలా అనుకుంటే దానికి రీజన్ చెప్పమని ఈ క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఎస్, ఐ థింక్ ద సాధు సాక్రిఫైస్డ్ హీజ్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. అవును, నేను అనుకుంటున్నాను అక్కడున్న ఎనిమల్స్ కోసము ఈ సాధు తన లైఫ్ని సాక్రిఫైస్ చేశాడని. హీ ఆఫర్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఫుడ్ టు ద జాకాల్ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ హెన్స్. తనను జాకాల్కి ఫుడ్ లాగా సమర్పించుకోవడానికి తను రెడీగా ఉన్నాడు, ఎందుకంటే అక్కడున్న ఎనిమల్స్ని కాపాడడానికి. హీ డిడ్ దట్ ఓన్లీ టు సేవ్ ద లైఫ్స్ ఆఫ్ క్రియేచర్స్ ఇన్ ద ఫారెస్ట్. అది ఎందుకు చేశాడంటే అక్కడున్న జంతువులను కాపాడడానికి తను ఫుడ్గా జాకాల్కి సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నాడు. అదర్వైజ్ there was no need for him to sacrifice his life in that manner. తను అక్కడున్న ఎనిమల్స్ని కాపాడడానికే తనను తాను జాకాల్కి ఫుడ్గా సమర్పించుకోవడానికి రెడీగా ఉన్నాడు. Read the following paragraph and analyze it in terms of cause and effect. Consequence. One has been done for you. ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్ని చదివి దాన్ని అనలైజ్ చేసి దాని కాజ్ అండ్ ఎఫెక్ట్, కాన్సిక్వెన్స్ అంటే దాని కారణం ఏంటిది, ఆ కారణం వల్ల ఏం ఎఫెక్ట్ జరుగుతుంది అనేది మీరు చెప్పాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. ద ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ ఫ్రెండ్లీ, సో ద జాకాల్ కుడ్ నాట్ ఈట్ ఎనీ ఎనిమల్. ద జాకాల్ దెన్ థాట్ ఆఫ్ ఎ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. ద ఎనిమల్స్ స్టార్టెడ్ సస్పెక్టింగ్ ఈచ్ అదర్. as the jackal's plan worked, the life in the forest became dull because there were no musical evenings. All the animals requested the sadhu for help, so he talked to the animals and the birds and solved their problem. However, the sadhu did not want to kill the jackal, but preferred to teach a lesson to it. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఏమి ఇచ్చారంటే ద ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ ఫ్రెండ్లీ, అక్కడ ఆ ఫారెస్ట్లో ఉన్న ఎనిమల్స్ అన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో ద జాకాల్ కుడ్ నాట్ ఈట్ ఎనీ ఎనిమల్. ఆ ఎనిమల్స్ అన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి కాబట్టి ఎవరిని ఆ జాకాల్ తినలేదు. ద జాకాల్ దెన్ థాట్ ఆఫ్ ఎ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇట్. అప్పుడు ఏం చేసిందంటే ఆ జాకాల్ ఒక ప్లాన్ వేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. ద ఎనిమల్ స్టార్టెడ్ సస్పెక్టింగ్ ఈచ్ అదర్. జాకాల్స్ ప్లాన్ వర్క్డ్. అలా ఒకరి మీద ఒకరికి డౌట్ వచ్చేలాగా ఆ జాకాల్ ఒక ప్లాన్ ఇంప్లిమెంట్ చేయగానే అక్కడున్న ఎనిమల్స్ అన్ని ఒకదాన్ని ఒకటి సస్పెక్ట్ అంటే అనుమానించడం మొదలుపెట్టాయి. ద లైఫ్ ఇన్ ద ఫారెస్ట్ బికమ్ డల్ బికాస్ దేర్ వర్ నో మ్యూజికల్ ఈవినింగ్స్. అలా ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకోవడం వల్ల అందరూ కలిసి ఉండలేకపోయాయి. ఆ ఫారెస్ట్ అంతా డల్గా అయింది, ఎందుకంటే అక్కడ మ్యూజికల్ ఈవినింగ్స్ అనేవి లేదు. అంటే ఈ జాకాల్ రాకముందు మ్యూజికల్ ఈవినింగ్స్ కండక్ట్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవి కదా, కానీ ఇప్పుడు ఇలా ఒకరినొకరు సస్పెక్ట్ చేసుకోవడం వల్ల ఆ మ్యూజికల్ ఈవినింగ్స్ లేకుండా ఆ ఫారెస్ట్ అనేది డల్గా ఉంది. ఆల్ ద ఎనిమల్స్ రిక్వెస్టెడ్ ద సాధు ఫర్ హెల్ప్. అలా డల్గా ఉండడం వల్ల ఆ ఎనిమల్స్ అన్ని సాధు దగ్గరికి వెళ్ళి సాధును రిక్వెస్ట్ చేశాయి హెల్ప్ కోసం. సో హీ టాక్డ్ టు ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ అండ్ సాల్వ్డ్ దేర్ ప్రాబ్లమ్. అప్పుడు ఆ సాధు అక్కడున్న ఎనిమల్స్, బర్డ్స్తో మాట్లాడి అక్కడున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. హవెవర్ ద సాధు డిడ్ నాట్ వాంట్ టు కిల్ ద జాకాల్. ఎట్టి పరిస్థితిలో ఆ జాకాల్ని చంపాలని సాధు అనుకోలేడు. బట్ ప్రిఫర్ టు టీచ్ ఎ లెసన్ టు ఇట్. కానీ దానికి ఒక లెసన్ చెప్పాలని అనుకున్నాడు. ఇక్కడ చూడండి, కాజ్ అంటే కారణము, కాన్సిక్వెన్స్ అంటే దానివల్ల జరిగే పరిణామం మీన్స్ ఎఫెక్ట్. ఆల్ ద ఎనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ ఫ్రెండ్లీ. ద జాకాల్ కుడ్ నాట్ ఈట్ ఎనీ ఎనిమల్. ఇక్కడ కాజ్ ఏంటంటే అన్ని ఎనిమల్స్ అక్కడ ఫారెస్ట్లో ఉన్న అన్ని ఎనిమల్స్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ద జాకాల్ కుడ్ నాట్ ఈట్ ఎనీ ఎనిమల్. అలా ఉండడం వల్ల ఆ జాకాలు ఎవరిని కూడా తినలేకపోయింది. సెకండ్ వన్, ద జాకాల్స్ ప్లాన్ వర్క్డ్. ద ఎనిమల్ స్టార్టెడ్ సస్పెక్టింగ్ ఈచ్ అదర్. ఆ జాకాల్ ఒక ప్లాన్ వేసింది. ఆ ప్లాన్ ఎలా వర్క్ అయింది అంటే
The animals started suspecting each other. There were no musical evenings. The life in the forest became dull. అక్కడ ఎలాంటి మ్యూజికల్ ఈవినింగ్స్ లేకపోవడం వల్ల దాని ఎఫెక్ట్ ఎలా ఉంది? ద లైఫ్ ఇన్ ద ఫారెస్ట్ బికమ్ డల్. దాని ఎఫెక్ట్ ఎలా ఉంది? ఫారెస్ట్లో ఉన్న లైఫ్ అంతా చాలా డల్గా ఉంది. ఆల్ ద ఎనిమల్స్ రిక్వెస్టెడ్ సాధు ఫర్ హెల్ప్. హీ టాక్డ్ టు ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ అండ్ సాల్వ్డ్ ద ప్రాబ్లం. ఇక్కడ కాజ్ ఏంటంటే ఇవన్నీ వెళ్ళి ఎవరిని? సాధుని రిక్వెస్ట్ చేశాయి హెల్ప్ కోసం. దాని ఎఫెక్ట్ ఎలా ఉంది? ఆ సాధు వెళ్ళి ఆ ఎనిమల్స్తో బర్డ్స్తో మాట్లాడి అక్కడ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాడు. ఓకే, ఇక్కడ పారాగ్రాఫ్లో ఇచ్చిన సెంటెన్స్లోనే కాజ్ ఏంటి, కాన్సిక్వెన్స్ ఏంటి అని మనము ఫైండ్ అవుట్ చేసి బాక్స్లో రాయాలి. నెక్స్ట్, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ దేర్ అక్కరెన్స్ ఇన్ ద స్టోరీ. ఇక్కడ ఒక 12 సెంటెన్సెస్ ఇచ్చారు. ఈ 12 సెంటెన్సెస్ ఎలా ఉన్నాయంటే జంబుల్, అంటే అక్కడ సెంటెన్స్ ఇక్కడ, ఇక్కడ సెంటెన్స్ అక్కడ ఉంది. అంటే ముందు జరిగింది వెనక జరిగింది ముందు ఉన్నాయి. ఈ సెంటెన్స్ అన్నింటినీ ఒక ఆర్డర్లో సెట్ చేస్తే మనకు ఆ స్టోరీలో ఉన్న మీనింగ్ అంతా అర్థమవుతుంది. అసలు స్టోరీ ఏంటి? ఫస్ట్ ఒక ఫారెస్ట్లో ఎనిమల్స్ అన్ని చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి, మ్యూజికల్ ఈవినింగ్స్ కండక్ట్ చేసుకునేవి. అలా ఉన్న ఆ ఫారెస్ట్లోకి ఒక జాకాల్ ఎంటర్ అయిపోయింది. అలా ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఆ జాకాలో ఒక ప్లాన్ వేసింది. వీటన్నింటినీ ఇలా ఫ్రెండ్లీగా ఉంటే నేను తినలేను, వీటి మధ్యలో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ని డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ వేసింది. ప్లాన్ వేసిన తర్వాత ఆ ప్లాన్ వర్క్ అయిపోయింది. వర్క్ అయిపోయిన తర్వాత ఒకరికొకరు సస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. తర్వాత ఏమైంది అంటే అలా ఒక్కొక్కరిని అవి తినడం మొదలుపెట్టింది. అక్కడ మ్యూజికల్ ఈవినింగ్స్ అనేవి లేకుండా ఎవరికి వారు బౌండరీస్ ఏర్పరచుకున్నాయి. ఇలా ఏమైందంటే అన్ని ఎనిమల్స్ ఒకరినొకరు అనుమానించుకుంటూ శత్రువులాగా తయారయ్యాయి. అప్పుడు సాధువు వచ్చాడు. సాధువుని రిక్వెస్ట్ చేయగానే సాధు వెళ్ళి ఆ జాకాల్కి ఒక లెసన్ నేర్పించాడు. ఓకే, ఇలా ఈ స్టోరీని బట్టి మీరు ఏం చేయాలంటే ఈ మొత్తం సెంటెన్స్ని అరేంజ్ చేయాలి. హియర్ ఇస్ ద ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ వర్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్. బర్డ్స్ అండ్ ఎనిమల్స్ చాలా హ్యాపీగా కలిసి జీవిస్తున్నాయి. ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ వర్ లివింగ్ హ్యాపీలీ టుగెదర్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎవ్రీ మంత్ దే హ్యాడ్ ఏ మ్యూజికల్ ఈవినింగ్. ప్రతి నెల వాళ్ళు ఒక మ్యూజికల్ ఈవినింగ్ని ఏర్పాటు చేసుకునేవి. ద జాకాల్ ఎంటర్ ద ఫారెస్ట్. అప్పుడు జాకాలు ఫారెస్ట్లోకి ఎంటర్ అయింది. ద జాకాల్ క్రియేటెడ్ ఎన్ అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఆ జాకాల్ ఏం చేసింది? అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేసింది. ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ బిగన్ సస్పెక్టింగ్ ఈచ్ అదర్. అలా అన్ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగానే ఒకదానిపైన ఒకటి అనుమానాన్ని పెంచుకున్నాయి. ద పీస్ అండ్ హార్మోనీ ఇన్ ద ఫారెస్ట్ వాస్ డిస్టర్బ్. అక్కడున్న ఆ ఫారెస్ట్లో ఉన్న పీస్ అండ్ హార్మోనీ అనేది ఏమైంది? డిస్టర్బ్ అయిపోయింది. ద మూన్ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాధు. మూన్ ఏం చేశాడంటే సాధు రూపంలో వచ్చాడు. ద ఎనిమల్స్ అండ్ ద బర్డ్స్ రిక్వెస్టెడ్ ద మూన్ టు హెల్ప్ దెమ్. అక్కడ ఉన్న ఆ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఏం చేశాయి? మా మధ్యలో ఇలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఈ డిస్టర్బెన్సెస్ని క్లియర్ చేయడానికి మీరు మాకు హెల్ప్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశాయి. ద సాధు టాక్డ్ టు ఎవ్రీవన్ ఇన్ ద ఫారెస్ట్ అండ్ ట్రై టు రిస్టోర్ పీస్. అక్కడున్న బర్డ్స్ తోటి, ఎనిమల్స్ తోటి, అందరితోటి మాట్లాడి అక్కడున్న ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి, మళ్ళీ ఆ పీస్ని తీసుకురావడానికి ట్రై చేశాడు. ద జాకాల్ డిడ్ నాట్ లైక్ దిస్, సో ఇట్ కిల్డ్ ద సాధు. ఆ పీస్ని మళ్ళీ తీసుకురావడానికి ఈ సాధు ట్రై చేస్తున్నాడని ఆ జాకాలు ఆ సాధుని చంపేసింది. స్టమక్ ఆఫ్ ద జాకాల్ బ్లోటెడ్ అండ్ దెన్ బస్ట్ ఇంటూ పీసెస్. ఆ సాధుని తినగానే ఆ జాకాల్ యొక్క కడుపు బ్లాస్ట్ అయిపోయి అది చనిపోయింది. మరి ఆ సాధు ఎవరు? మూన్ కదా. మూన్ సాధు రూపంలో వచ్చాడు కాబట్టి మూన్ని తింటే ఏమైంది? జాకాల్ అనేది చనిపోయింది. ద పీస్ అండ్ హార్మోనీ ఇన్ ద ఫారెస్ట్ వాస్ రిస్టోర్డ్. మళ్ళీ ఎప్పటిలాగా ఆ ఫారెస్ట్లో ఉన్న పీస్ అండ్ హార్మోనీ తిరిగి వచ్చేసింది. ఓకే, ఇలా సెంటెన్సెస్ని అరేంజ్ చేయాలి. మనకు ఫస్ట్ స్టోరీ అర్థం కావాలి. స్టోరీ అర్థం చేసుకుంటే ఏ సెంటెన్స్ని ఎక్కడ పెట్టాలనేది మనకు అర్థమవుతుంది. ఓకే, vocabulary. Read the following sentences from the story. They heard a soft voice. ఇక్కడ సాఫ్ట్ కి అండర్లైన్ ఇచ్చారు. హీ వాజ్ డర్టీ అండ్ డేంజరస్. ఇక్కడ డర్టీకి డేంజరస్కి అండర్లైన్ ఇచ్చారు. ఇట్ వాజ్ ఈజీ ఫర్ ద జాకాల్ టు హంట్ ద స్మాలర్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్. ఇక్కడ ఈజీకి ఉన్న స్మాలర్కి అండర్లైన్ ఇచ్చారు. ద జాకాల్ టోల్డ్ ద ఎలిఫెంట్ యు ఆర్ ద బిగ్గెస్ట్ ఎనిమల్ ఇన్ ద ఫారెస్ట్. ఇక్కడ బిగ్గెస్ట్కి అండర్లైన్ ఇచ్చారు. హీ సెడ్ టు ద పీకాక్ యు ఆర్ ద లవ్లియెస్ట్ బర్డ్ ఇన్ ద ఫారెస్ట్. లవ్లియెస్ట్కి అండర్లైన్ ఇచ్చారు. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ కాల్డ్ అడ్జెక్టివ్స్. ఇక్కడ ఇచ్చిన ఈ అండర్లైన్స్ అన్నింటినీ ఏమంటాము అంటే అడ్జెక్టివ్స్ అంటాం. అడ్జెక్టివ్స్ అంటే ఏంటి? విశేషణము.
అంటే నౌన్ యొక్క గుణాన్ని తెలిపేదాన్ని మనము అడ్జెక్టివ్ అంటాము. ద క్వాలిటీ ఆఫ్ నౌన్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. మరి ఈ అడ్జెక్టివ్స్ ఎలా వస్తాయో చూద్దాం. దే కమ్ ఐదర్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఏ నౌన్. ఈ అడ్జెక్టివ్స్ ఎప్పుడు ఎలా వస్తాయంటే నౌన్కి ముందు కానీ తర్వాత కానీ వస్తాయి. మనకు నౌన్ అంటే తెలుసు కదా, నేమింగ్ వర్డ్. నేమింగ్ వర్డ్ని మనం నౌన్ అంటాము. ఇక్కడ ఏ టాల్ బాయ్, బాయ్ అనేది నౌన్ కదా, ఈ నౌన్కు ముందు ఏమొచ్చింది, టాల్ అని వచ్చింది. ఓకే, ఇది అడ్జెక్టివ్. దే టేక్ ఇంటెన్సిఫైర్స్ లైక్ వెరీ క్వైట్. ఇక్కడ ఇంటెన్సిఫైర్స్ అంటే ఏంటి అంటే నౌన్ యొక్క గుణాన్ని మరింతగా బలపరచడానికి చెప్పే వర్డ్స్ని మనము ఇంటెన్సిఫైర్స్ అని అంటాము. ఇక్కడ చూడండి, ఎ వెరీ టాల్ బాయ్. మరి మామూలుగా టాల్ బాయ్ అని చెప్పకుండా ఎ వెరీ అన్నారు, అంటే టాల్కి ఇంకొంచెం యాడ్ చేయడానికి మనము ఇలా ఇంటెన్సిఫైర్స్ అనే ఈ వర్డ్స్ని మనము వాడడం జరుగుతుంది. దే హ్యావ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ అడ్జెక్టివ్కి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ వన్ పాజిటివ్. పాజిటివ్ అంటే మామూలుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడాన్ని పాజిటివ్ అంటాము. కంపారిటివ్, ఇంకో దానితో పోల్చి చెప్తే దాన్ని కంపారిటివ్ అంటాము. అండ్ సూపర్లేటివ్, ఇంకా దానికంటే వేరేది లేదు అని చెప్పడాన్ని సూపర్లేటివ్ అని అంటాము. ఇలా ఈ అడ్జెక్టివ్కి 3 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పాజిటివ్ అంటే టాల్, కంపారిటివ్ అంటే టాలర్, నెక్స్ట్ సూపర్లేటివ్ అంటే టాలెస్ట్. అంటే టాల్ అనేది మామూలుగా చెప్పాం కదా, టాలర్ అంటే తనకంటే అంటే ఒక దాంతో ఇంకో దాంతో మనం కంపేర్ చేస్తే మనము టాలర్ అంటాము. తర్వాత సూపర్లేటివ్ అంటే టాలెస్ట్, ఇంకా దానికి మించింది లేదు అని చెప్పడానికి సూపర్లేటివ్ అని చెప్తాము. హియర్ ఆర్ ద 3 ఫార్మ్స్ ఆఫ్ ద అడ్జెక్టివ్స్. ఇక్కడ కింద ఇచ్చారు కొన్ని చూడండి. ఫస్ట్ పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. డార్క్, డార్కర్, డార్కెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. నియర్, నియరర్, నియరెస్ట్. బిగ్, బిగ్గర్, biggest. Lovely, lovelier, loveliest. Dirty, dirtier, dirtiest. Melodious, more melodious, most melodious. చూసారు కదా. Read the following paragraph carefully, underline all adjectives and write the other degrees of comparison for them. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్ అంతా చదివి అక్కడున్న అడ్జెక్టివ్స్కి అండర్లైన్ చేసి దాంట్లో మనము పాజిటివ్ డిగ్రీ ఇస్తే కంపారేటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ ఇస్తే పాజిటివ్ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ, ఒకవేళ సూపర్లేటివ్ డిగ్రీ ఇస్తే కంపారేటివ్ అండ్ పాజిటివ్ డిగ్రీ రాయమని చెప్తున్నారు. ఎస్టర్డే వి వెంట్ ఫర్ ఎ పిక్నిక్ టు నెహ్రూ జువాలజికల్ పార్క్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూస్ ఇన్ ద కంట్రీ. ద క్లైమేట్ వాస్ కూల్ అండ్ ప్లెజెంట్. వి సా మెనీ ఎనిమల్స్, బర్డ్స్, reptiles, etc. We also saw a very large elephant. After that, we saw a tall giraffe with a long neck. There were also some small birds which sang sweet songs. There was a beautiful peacock which danced majestically. We went very close to the brown cobra. We felt very happy. We reached home late in the ఈవినింగ్. మేము ఎస్టర్డే అంటే నిన్న నెహ్రూ జువాలజికల్ పార్క్కి వెళ్ళాము. అది జూస్లో ఒకటి. అక్కడ ఉన్న క్లైమేట్ ఎలా ఉంది, చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. వి సా మెనీ ఎనిమల్స్, మేము చాలా ఎనిమల్స్ని, బర్డ్స్ని, రెప్టైల్స్ని అక్కడ చూసాము. వి ఆల్సో సా ఎ వెరీ లార్జ్ ఎలిఫెంట్, అక్కడ ఒక పెద్ద ఎలిఫెంట్ని చూసాము. ఆఫ్టర్ దట్ వి సా ఎ టాల్ జిరాఫీ విత్ లాంగ్ నెక్, ఇంకొక జిరాఫీని చూసాము, చాలా పొడవుగా ఉంది, దానికి లాంగ్ నెక్ ఉంది. దెర్ వర్ ఆల్సో స్మాల్ బర్డ్స్ విచ్ సాంగ్ స్వీట్ సాంగ్స్, అక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న బర్డ్స్ ఉన్నాయి, అవి చాలా స్వీట్గా పాటలు పాడుతూ ఉన్నాయి. దెర్ వాస్ బ్యూటిఫుల్ పీకాక్ విచ్ డాన్స్డ్ మెజెస్టికల్లీ, అక్కడ ఒక బ్యూటిఫుల్ పీకాక్ ఉంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. వి వెంట్ వెరీ క్లోజ్ టు ద బ్రౌన్ కోబ్రా, మేము ఒక కోబ్రా దగ్గరికి చాలా దగ్గరగా వెళ్ళాము. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ, మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. వి రీచ్డ్ హోమ్ లేట్ ఇన్ ద ఈవినింగ్, మేము ఇంటికి చాలా లేట్గా వచ్చాము. పాజిటివ్ డిగ్రీ ఇక్కడ చూడండి. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. కూల్, కూలర్, కూలెస్ట్. ప్లెజెంట్, మోర్ ప్లెజెంట్, మోస్ట్ ప్లెజెంట్. మెనీ, మోర్, మోస్ట్. లార్జ్, లార్జర్, లార్జెస్ట్. టాల్, టాలర్, టాలెస్ట్. లాంగ్, లాంగర్, లాంగెస్ట్. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్. స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. క్లోజ్, క్లోజర్, క్లోజెస్ట్. హ్యాపీ, happier, happiest. Late, later, latest.
ఓకే, నెక్స్ట్ read the following words, each pair has one word, the other word. Read the following words, each pair has one word, the other word is opposite in the meaning. ఇక్కడ అపోజిట్ వర్డ్స్ ఇచ్చారు అంటే వ్యతిరేక పదాలు అంటాం. బిగ్ అంటే పెద్ద, స్మాల్ అంటే చిన్న, డార్క్ లైట్, డార్క్ అంటే థిక్గా ఉండడం, లైట్ అంటే లైట్గా ఉండడం, హ్యాపీ సంతోషం, అన్హ్యాపీ దుఃఖం, లార్జ్ పెద్దది, స్మాల్ చిన్న, లివ్ బ్రతికి ఉండడం, డై చనిపోవడం, లాంగ్ పెద్ద, షార్ట్ చిన్న, నియర్ దగ్గర, ఫార్ దూరం, ఓపెన్ తెరవడం, క్లోజ్ మూయడం, స్టార్ట్ ప్రారంభించడం, స్టాప్ ఆపివేయడం, థిక్ మందం, థిన్ అంటే పల్చగా, అపియర్ కనబడము, డిసపియర్ మాయమైపోవడము, కామన్ సాధారణం, అన్కామన్ అసాధారణం. ఇవి అపోజిట్ వర్డ్స్. ఫస్ట్ ఈ వర్డ్స్కి మనకు మీనింగ్ తెలిస్తే వెంటనే మనము అపోజిట్ వర్డ్స్ని రాయగలుగుతాము. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇన్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో విత్ ద వర్డ్ అపోజిట్ ఇన్ ద మీనింగ్ టు ద వన్ ఇన్ బోల్డ్ లెటర్స్. ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చిన ఈ వర్డ్కి అపోజిట్ వర్డ్స్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఫిల్ చేయమన్నారు. ద ఎలిఫెంట్ ఐస్ ఆర్ స్మాల్ బట్ ఇట్స్ బాడీ ఈజ్ బిగ్. అపోజిట్ వర్డ్ ఏంటి? బిగ్. ద ఎనిమల్స్ వర్ హ్యాపీ ఇన్ ద బిగినింగ్, ఆఫ్టర్ ద జాకాల్ ఎంటర్ ద ఫారెస్ట్ దే బికమ్. హ్యాపీకి అన్హ్యాపీ. The giraffe's neck is very long, but its tail is long అంటే short. Long అంటే పెద్దది, short అంటే చిన్నది. Mangoes are sweet, but lemons are sweet అంటే ఏంటి? తీయని. దాని opposite word పుల్లని అంటాం. Sour. The coconut is tall tree, but the guava is a short tree. కోకోనట్ అనేది చాలా పొడవుగా ఉంటుంది, మరి జామ చెట్టు ఎలా ఉంటుంది? కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకే, the following pairs of the words are similar in meaning. Pick out such pairs from the story you have just read. ఇక్కడ ఇచ్చిన ఈ వర్డ్స్ ఇందులో ఏ వర్డ్ అయినా సేమ్ మీనింగ్ వస్తుంది. అలాంటి వర్డ్స్ని మీరు స్టోరీ నుంచి పిక్ చేసి రాయండి. ఫస్ట్ ఇక్కడ ఉన్న వర్డ్స్ చూడండి. ఎనిమల్స్, ఎనిమల్స్ అంటే జంతువులు. క్రియేచర్స్ అంటే కూడా జంతువులే. బిల్డ్ అంటే కట్టడం. కన్స్ట్రక్ట్ ఆల్సో కట్టడం, అంటే సేమ్ మీనింగ్స్ ఉన్నాయి అన్నట్టు. లార్జ్, లార్జ్ అంటే పెద్దది. బిగ్ అంటే పెద్దది. హ్యూజ్ అంటే కూడా పెద్దది. స్మాల్ అంటే చిన్న. టైనీ, టైనీ అంటే కూడా చిన్నది. టాక్ అంటే మాట్లాడడం. స్పీక్ అంటే మాట్లాడడం. ఓకే, ఇక్కడ ఇచ్చాను చూడండి. మన స్టోరీలో ఉన్న కొన్ని వర్డ్స్ కూడా అలాంటివే. కాల్డ్ పిలవడం, ఇన్వైటెడ్ పిలవడం, టైనీ చిన్న, లిటిల్ కొంచెం. టైనీ అంటే చిన్న కొంచెం అన్నట్టు, లిటిల్ అంటే కూడా కొంచెం. హ్యాపీలీ సంతోషంగా, చీర్ఫుల్లీ సంతోషంగా, అడ్మైర్ పొగడము, ప్రేస్ పొగడము, కన్నింగ్ చీటింగ్. కన్నింగ్ అంటే ఏంటి? మోసం చేయడం. చీటింగ్ అంటే కూడా మోసం చేయడం. లవ్లీయెస్ట్ బ్యూటిఫుల్, లవ్లీయెస్ట్ బ్యూటిఫుల్ సేమ్ మీనింగ్. అందమైన, క్యూట్గా అని చెప్తాం. ఆపర్చునిటీ అంటే ఒక ఛాన్స్, ఛాన్స్. ఫియర్ భయం, టెర్రర్ భయం. ఆఫెన్ ఇంతకుముందే చెప్పాను, OFTEN, ఇందులో టీ సైలెంట్. ఆఫ్టెన్ అనకూడదు, ఆఫెన్ అనాలి. ఆఫెన్ అంటే తరచుగా, ఫ్రీక్వెంట్లీ తరచుగా. ఓకే, ఇప్పటి వరకు ఇందులో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ బిట్స్ మీకు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను.